దినమంతా కూడా ఎడతెగని ప్రార్థన ఉండాలంట. దేవా మీకు తెలుసా, దేవా నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయ అనేది కూడా ఒక ప్రార్థన అని తెలుసా. మీరు ఎక్కడికి వెళ్తున్నా, బైక్ నడిపిస్తున్నా, బస్సులో వెళ్తున్నా, కార్లో వెళ్తున్నా, ఏ పని చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా, ఎక్కడున్నా దేవా అని ఆయనతో మాట్లాడే అనుభవం ఉందా? అది ప్రార్థన ధూపం. దట్ షుడ్ నెవర్ స్టాప్. ఈ గృహంలో ఆడియో బైబిల్ ఏమైనా స్పీకర్స్ ఉన్నాయి అనుకోండి, మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆడియో బైబిల్ పెట్టి ఆ బైబిల్ అది కంటిన్యూస్ గా ప్లే అయ్యేలాగా చూడండి. కొంతసేపు అయిన తర్వాత వర్షిప్ సాంగ్స్ ప్లే చేయండి. కొంతసేపు అయిన తర్వాత మీరు ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. మనసులో ప్రార్థన చేయాల్సిన సమయం ఉంది, బిగ్గరగా ప్రార్థన చేసే సమయం ఉంది. ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తున్నారండి మీ ఇంట్లో ఉన్నప్పుడు? మీ ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నారు, దేవా ఈ స్థలమంతా నీ మహిమతోటి నింపయ్యా, వీళ్ళంతా నీ సొత్తుగా ప్రకటిస్తున్నానయ్యా, నీ మహిమ మేఘం ఉంచయ్యా, పగలంతా నీ మహిమ మేఘం ఉండాలయ్యా, రాత్రంతా అగ్ని కంచె దయచేయ్యా. మా ప్రార్థన ప్రతిరోజు అదే అండి. ఇంట్లో ప్రతిరోజు మా ప్రార్థన ఏంటంటే, దేవా నీ అగ్ని కంచె వేస్తున్నాం. మీరు నమ్ముతారో నమ్మరు అండి, ఆత్మీయ రంగములో మనము ప్రార్థన చేస్తే మనము మన ఇంటి చుట్టూ, మీ పొలము చుట్టూ, మీ ప్రాపర్టీ ఏదైనా, లేకపోతే మీ వెహికల్స్ కానివ్వండి, ఏదైనా మనము శారీరకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మీయ రంగంలో నిజంగా దేవుని అగ్ని అక్కడ ఉంచుతాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా?